ముందుగా చాలామంది వినియోగదారుల తరఫున మాట్లాడడానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఈ మీటింగ్ అయిన తర్వాత తప్పకుండా నేను మీతో కొద్దిసేపు ఇక్కడ ఉండి ఇంటరాక్షన్ చేస్తాను. సో మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కొంతవరకు ఓపిక పడితే బాగుంటుంది. వేదికను అలంకరించిన కమిషనర్ సివిల్ సప్లైస్ వీరపాండ్యన్ గారికి, అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనన్ గారికి, చిరంజీవి గారికి, ఇంతకుముందు బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడిన సాగర్ గారికి, ప్రత్యేకంగా మీరందరూ కూడా జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి, మీ వంతు మీరు భాగస్వాములు అవడానికి, ఇది మన భవిష్యత్తు కోసం అనే ఒక ఆలోచనతో మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన మన విద్యార్థులకు, ఇక్కడ విచ్చేసిన పౌరులకు, మా అధికారులకు పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే వినియోగదారుడికి అంతిమంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎవరిని పోయి కలవాలి, ఎవరు చెప్పుకోవాలి, ఎవరు పట్టించుకోవడం లేదనే సందర్భంలో మన ప్రయాణంలో నిలిచింది మన మీడియా సోదరులు. సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి డిసెంబర్ 24వ తారీఖున 1986లో ఆ రోజు రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పొందిన తర్వాత ప్రతి సంవత్సరం మనం చేసుకునే కార్యక్రమంలో అనేక మార్పులు టెక్నాలజీని బేస్ చేసుకుని కూడా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వినియోగదారుడికి ఉన్న బేసిక్ రైట్స్, ఆ హక్కులతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా ఎవరైతే యాజమానులు, వ్యాపారవేత్తలు, వాళ్ళు అందించాల్సిన కనీస సౌకర్యాలు, వీటి గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ఉంది కదా, కన్జ్యూమర్కి మనం ఒక చిన్న లేబుల్ అంటించి మనం కొన్ని వివరాలు మనం ఇచ్చామని అంటే అంతటితో సరిపోదు. పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా మనం పోరాడుతూ ఉంటామో అదేవిధంగా వినియోగదారుడికి కూడా అదేవిధంగా హక్కులు ఉంటాయి. రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు స్పీక్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న, యాక్చువల్గా మనం ఫిజికల్గా క్షేత్రస్థాయిలో మనం పర్యటించినప్పుడు, మనం కొనుగోలు చేసినప్పుడు మనం ఎదుర్కొన్న సమస్యలపైన మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్కి, ఆ సర్వీస్కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం ఆ బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి, అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. ఇది ఎందుకు అవసరం అంటే, గతంలో చిన్న చిన్న షాప్స్ ఉండేవి, ఏ గ్రామానికి ఆ గ్రామం పరిచయాలు ఉండేవి. ఏదైనా పొరపాటు జరిగితే ఒక ప్రోడక్ట్లో మనం పోయి ఎక్స్చేంజ్ చేసుకోగలిగే వాళ్ళం, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రోజున లేవు. మనందరం కూడా దాదాపు ఆన్లైన్ షాపింగ్కి అలవాటు అయిపోయాం. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగదారుడికి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ఆ ప్రోడక్ట్ పైన అనేది మనందరం కూడా ఈ చట్టాన్ని ద్వారా మనం ఆ సమాచారం తెప్పించుకోవాలి. ఇంతమంది విద్యార్థులు ఈ రోజున పాల్గొన్నారు, కొన్ని అంశాలపైన చాలా అద్భుతంగా మాట్లాడారు. వాస్తవంగా ఎందుకు మనం కన్స్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి, మనం ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, మండల స్థాయిలో మనం ఎందుకు ఈ మీటింగ్ జరుపుకోవాలని దానిపైన ఒక 15 రోజుల క్రితం మేము ఒక అధ్యయనం చేసాం. అంటే వే డు వి బిగిన్ ఈ జర్నీ? ఏదో మనం యాన్యువల్గా ఒక ఈవెంట్ చేసుకుని కన్స్యూమర్ అవేర్నెస్ డే మనం ప్రతి ఒక్కరిలో కూడా మనం చక్కటి కార్యక్రమం చేసామనే ఆలోచన కాకుండా, నిజాయితీగా చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరికి, అంటే మన అందరం కూడా వినియోగదారులమే, ఎవరు అందులో అతిథులు కాదు, కానీ వినియోగదారులకి వాళ్ళ హక్కులు ఏంటి, ఏ విధంగా మనం కొనుగోలు చేసే ప్రతి
ప్రోడక్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనేది మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది. సో నిజంగా అందులో భాగంగా మీరందరూ కూడా ఈ రోజున అనేక సంఘాలు ఇక్కడికి వచ్చారు, అనేక మంది వాళ్ళ ప్రైవేట్ సిటిజన్స్గా వాళ్ళు వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. అంటే మీలో ఉన్న ప్యాషన్ని మేము గుర్తించాలి. ఎందుకంటే అంతిమంగా మనం చేసేది సిటిజన్కు మనం ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నాం. ప్రొటెక్షన్తో పాటు సిటిజన్గా గౌరవం ఇచ్చే విధంగా మన చట్టాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అంతేగాని అది కేవలం ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా భావిస్తే మాత్రం మన సొసైటీకి నష్టం కలుగుతుంది. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ దిస్ జర్నీ. కన్జ్యూమర్ ఈజ్ డెఫినెట్లీ ద ఫస్ట్ ఇన్ ద హోల్ ప్రాసెస్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసే ముందు కానివ్వండి, ఒక సర్వీస్ మనం ప్రొవైడ్ చేసే ముందు కానివ్వండి, చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. ఏ విధంగా ఈ ప్రోడక్ట్ని మనం తయారు చేయాలి, ఏ విధంగా దాన్ని ప్యాకేజ్ చేయాలి, ఏ విధంగా దాన్ని ప్రైసింగ్ చేయాలి, తద్వారా కన్జ్యూమర్ మన ప్రోడక్టే ఎందుకు ఉపయోగిస్తాడో దానిపైన చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. ఫిజికల్గా ప్రోడక్ట్ తయారైన తర్వాత వినియోగదారుడికి అందించినప్పుడు దాని ఫీడ్బ్యాక్ తీసుకుని పొరపాట్లు ఏం జరిగితే వినియోగదారుడు యొక్క హక్కుని మనం గౌరవించే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాన్ని కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఈ కమర్షియల్ ప్రపంచంలో ఇందాక చాలా చక్కగా అమ్మాయి చెప్పింది, పొల్యూషన్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ రిలేషన్షిప్స్. Within a human being also today, we are all highly polluted. We are forgetting our basic rights, our need to be aware of what is around us అనేది మనందరం కూడా మర్చిపోతున్నాం. అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజున వర్చువల్ హియరింగ్స్ పైన, డిజిటల్ అవేర్నెస్ పైన, డిజిటల్ యాక్సెస్ టు ఎవ్రీ కన్స్యూమర్ టు రిడ్రెస్ ద గ్రీవియన్సెస్ అనే అంశం పైన ఒక థీమ్గా ఈ సంవత్సరం తీసుకోవడం మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో మనం ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ప్రొటెక్షన్ కావాలి, ఒక పొరపాటు జరిగిందంటే మనం మచిలీపట్నంకి వెళ్ళాలి. విజయవాడలో అవకాశం లేదు. అదేవిధంగా కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి ప్రయాణం చేసి వెళ్ళాలి, మనం కేసు అక్కడ ఫైల్ చేయాలంటే మళ్ళీ అధికారికంగా దానికి తయారు చేయాల్సిన అఫిడవిట్లు కానివ్వండి, లాయర్ సపోర్ట్ కానివ్వండి, ఆ చట్టం పైన మనకు అవగాహన కోసం మనం కష్టపడే తీరుని కానివ్వండి చాలామంది వదిలేసుకుంటూ ఉంటారు. ఎందుకు మనం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోరాడి మనకు వచ్చేదేంటని. కానీ ఇందాక చెప్పారు, ఒక జొమాటో కేసులో ఏ విధంగా ఇడ్లీ బదులు పూరి సప్లై చేస్తే కన్స్యూమర్ అవేర్నెస్ కోర్టు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం వాళ్ళని నిలదీసినప్పుడు ఏ విధంగా మనకి జస్టిస్ ఫైనల్గా మనం డెలివర్ అయిందనేది మనం గర్వపడే విధంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇవన్నీ ప్రైమ్ ఎగ్జాంపుల్స్. మనకి ఈరోజు రైతు అవ్వచ్చు, ఒక సామాన్య పౌరుడు ఉండొచ్చు, ఎవరైతే ఒక బైకో కారో లేదా ఒక గృహం కోసం ఒక ఫ్లాట్ కోసం కొనుక్కున్నప్పుడు బిల్డర్ అక్కడ సరిగ్గా వసతులు ఏర్పాటు చేయకపోతే ఎవరిని ఆశ్రయించాలనే దానిపైన అనేక సందర్భాల్లో కష్టపడుతూ ఉంటారు. ఈ చట్టం గురించి మనం ఎంత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్తే మన భవిష్యత్తుకు మంచిదో మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే ఎక్కువ అవేర్నెస్ తీసుకురాగలిగితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది ప్రాథమికంగా విల్ ఎన్షూర్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ గురించి ఇందాక చూపించారు, నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఏ విధంగా మనం ఒక చిన్న టీ పౌడర్ దగ్గర నుంచి కందిపప్పు వరకు మన బిడ్డలు తినే చాక్లెట్లు ఏ విధంగా దాన్ని కల్తీ విధంగా అడల్టరేటెడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కలర్స్ వాడి ఆకర్షణీయంగా తయారు చేసినంత మాత్రాన వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఎంత నష్టం కలుగుతుంది వాళ్ళ ఆరోగ్యపరంగా అనే అంశం ఇందాక నాకు చూపించినప్పుడు నేను నిజంగా నన్ను కదిలిచ్చింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో చాలామందికి దీని గురించి అవేర్నెస్ లేకపోవచ్చు. మేము పౌర సరఫరాల శాఖ నుంచి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ఖరీఫ్ మాసంలో ప్రత్యేకంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, రైతులకి బకాయిలు వదిలి వెళ్ళకూడదు, వాళ్ళకి ఇమీడియట్గా మనం పేమెంట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకెళ్ళినప్పుడు 48 గంటల లోపే వాళ్ళకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు నిధులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తామనే హామీ మేము ఇచ్చాం. అంటే నిజంగా ఎంత పెద్ద ఎక్సర్సైజ్ అంటే అది ఎంత పెద్ద ఎక్సర్సైజ్ అంటే
ఈ రోజుకి అంటే యాజ్ ఆఫ్ టుడే దాదాపు 22,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేశాం. దానికి 5,300 కోట్ల రూపాయలు వెచ్చించి 24 గంటల్లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేశాం వితిన్ 24 అవర్స్. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ప్రోడక్ట్, సర్వీస్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ద కన్స్యూమర్. గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా జవాబుదారీతనం ఉండాలి. రైతుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారు? మిల్లర్స్ దగ్గర వాళ్ళకి సరైన సమాధానం దొరకపోవచ్చు. క్షేత్రస్థాయిలో అధికారికంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని అధిగమించడానికి మొట్టమొదటిసారి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాం. వాట్సాప్లో చాట్ బాట్ ఏర్పాటు చేసి ఎవరితో కూడా సంబంధం లేకుండా, మధ్యవర్తులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, మీకు సంబంధం లేకుండా రైతే డైరెక్ట్గా ఈ వాట్సాప్ నంబర్ ద్వారా ధాన్యం అమ్మచ్చు ప్రభుత్వానికి అనే ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొస్తే లెక్కలు చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. దాదాపు 8,500 మంది రైతులు మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని నేరుగా వాళ్ళు డిజిటల్ రూపంలో ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగారు. అదొక సర్వీస్ మనం ప్రొవైడ్ చేయాలి. అంతిమంగా మనం చూసేది ఏంటంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్, సిటిజన్కి అవేర్నెస్, అట్ ద సేమ్ టైం క్వాలిటీ మనం చేసే కార్యక్రమాల్లో ఆ క్వాలిటీ లోపించినప్పుడే సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మేము దీపం 2 పథకం ప్రారంభించాం. మొట్టమొదటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో ప్రారంభించినప్పుడు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ద్వారకా తిరుమలలో ప్రారంభించినప్పుడు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మాకు వచ్చిన లెక్కలు 1,55,00,000 వినియోగదారులు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు మాకు ఆయిల్ కంపెనీస్. కానీ డేటా మాత్రం దానికి ఆ సమాచారానికి కరెక్ట్గా కనెక్ట్ అయినట్టు మాకు అనిపించలేదు. ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసాం. ఎవరికైనా సమస్య ఉంటే మీరు తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు అనుకున్నాం. ఇనిషియల్గా తొందరపడి చాలామంది కొన్ని కంప్లైంట్స్ తెలియక, ప్రాసెస్ గురించి వివరాలు తెలియక రకరకాల అపోహాలు, యాజ్ యూజువల్ మీకు తెలియదే ఉంది, ప్రభుత్వంలో కానీ రాజకీయాల్లో కానీ కొంతమంది దుష్ప్రచారం, ఇవన్నీ జరిగినా కూడా ఈ రోజుకి నేను గర్వపడి చెప్తున్నాను, మా శాఖ తరఫున ఈ వినియోగదారులకి మేము అందించే దీపం 2 పథకం ద్వారా ఈ రోజుకి 75 లక్షల గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయగలిగాం. మేము దీపావళి రోజు ప్రారంభమైన ఈ పథకం 75 లక్షల గ్యాస్ సిలిండర్ ఈ రోజుకి అందించగలిగాం. ఒక కార్యక్రమం చేసినప్పుడు సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం నిలబడాలి. అంతేగాని సమస్య మనకి సంబంధం లేదు, దాని బాధ్యత మనం తీసుకోమనే భావన ఎవరిలో కూడా కలగకూడదు. వీరపాండ్యన్ గారు ఇక్కడ ఉన్నారు. ప్రతిరోజు దాని గురించి సమీక్షిస్తాం. సాయంత్రానికల్లా మేము రిపోర్ట్స్ తెప్పించుకుంటాం. ఎవరికైనా ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆ గ్రీవెన్సెస్ని ఏ విధంగా మనం యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకోవాలి, రైతుల దగ్గర నుంచి కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల దగ్గర నుంచి కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకంటే మేము అంతిమంగా వీఆర్ రెస్పాన్సిబుల్ టు ద కన్స్యూమర్, ద సిటిజన్. ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఒక జవాబుదారితనంతో ఒక మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఆ విధంగానే బాధ్యత తీసుకోవాలి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక ప్రైవేట్ కళాశాల ఉండొచ్చు, ఒక హాస్పిటల్ అవ్వచ్చు, లేదా కన్స్యూమర్ గూడ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉండొచ్చు. కొలతల్లో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రజలకి అంతిమంగా వాళ్ళే రైట్ జడ్జెస్ అనే భావనతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితేనే వాళ్ళు రిపీట్ కస్టమర్లుగా మీకు మారుతారు. ఆ నమ్మకం పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మనని ప్రతి సందర్భంలో ప్రశ్నించి ఇబ్బందికరమైన పరిస్థితి మీకు, మీ మార్కెటింగ్కి క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కలుగుతుంది. ప్రభుత్వం నుంచి మేము అనేక సందర్భాల్లో చట్టాలు తీసుకురావడంతో సరిపోదు. వాస్తవంగా ఏంటంటే క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉండాలి. కన్జ్యూమర్కి ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నప్పుడు ఒక బలమైన వ్యవస్థ ఉండాలి. మాకు లీగల్ మెట్రాలజీ ఉంది, మాకు కన్జ్యూమర్ అఫేర్స్లో, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో, తూనికల కొలతల శాఖ. వీళ్ళు పెట్రోల్ బంకుల్లో కానివ్వండి, చిన్న చిన్న షాపుల్లో కానివ్వండి, పెద్ద రీటైలర్స్లో కానివ్వండి, సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క అంశంలో కూడా వీళ్ళు రెగ్యులర్గా రొటీన్గా చెక్ చేస్తూ ఉంటారు. కానీ అది సరిపోవడం లేదు. ఒక మంత్రిగా నేను కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను భావించింది ఏంటంటే ఇంకా ఆ శాఖను ఇంకా పటిష్టం చేయాలి, ఇంకా పెంచాలి. కేవలం జిల్లా స్థాయిలో మేము ఏదో 10 మంది పైన సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లు చేసుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో, మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో ఖచ్చితంగా దీనిపైన మేము సమగ్రంగా విచారణ జరుపుతూ ఉండాలి. దానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. ఇందాక మనస్ఫూర్తిగా నేను
ఎవరైతే ఆహ్వానించకపోయినా వచ్చి మాట్లాడారో ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే మీలో ఉన్న ఆ ఆవేదన ఒక సిటిజన్గా మీరు ఒక బాధ్యతగా మీరు భావించి సమాజానికి ఏదో విధంగా మనం ఉపయోగపడాలి, అంతిమంగా మనం చేసే ప్రతి కార్యక్రమం ద్వారా 10 మందికి మేలు జరగాలనే ఆలోచనతో మీరు చెప్పిన కొన్ని మాటలు మనందరినీ కూడా కదిలించినాయి. అంటే మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అన్నారు, వై వీ మస్ట్ ట్రీట్ కస్టమర్ యాజ్ అ కింగ్. అసలు కస్టమర్ లేకపోతే మనది ఏముంది, అసలు ఆ హోల్ ప్రాసెసే ఉండదు కదా. ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ లాస్ట్. మనం మేలుకోవాల్సింది ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మనం పౌరుల కోసం, కస్టమర్ కోసం, అంతిమంగా మన దేశం కోసం మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నామనే భావన మన అందరిలో కూడా కలగాలి. హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోరాటాలు చేస్తాం, వివిధ సంఘాలు ఉన్నాయి దీనికోసం. జిల్లా స్థాయిలో మనకి కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నారు, మండల స్థాయిలో కూడా మనం ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుందాం అనే భావనతోటి మనం ముందుకెళ్తే సరిపోదు. ఎందుకంటే ఇందాక నాగమణి గారు చెప్పినట్టు ఎక్కడో పార్వతీపురం మన్యం నుంచి వచ్చారు. ఆమె మనస్ఫూర్తిగా ఆమె అభినందిస్తున్నాను. ఎంత చక్కగా ఆమె గిరిజన ప్రాంతాల నుంచి అక్కడ ఉన్న చైతన్యాన్ని మనందరిలో కూడా ఆమె తీసుకొచ్చి చెప్పగలిగారు. జస్ట్ ఇమాజిన్, ఎక్కడ పార్వతీపురం మన్యం ఏరియాలో ఆ విధంగా అవగాహన ఉన్న వ్యక్తులు ఈ చట్టం పైన, మహిళల్లో ప్రత్యేకంగా ఈ సమస్యలకి మీకు పరిష్కారం దొరుకుతుంది, ఒక నమ్మకం ఉంది వ్యవస్థ పైన అనే భావన కలిగించే విధంగా ఆమె చెప్పారు. దాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఎందుకంటే పౌరుడిగా మనం కోరుకునేది ఏంటంటే ముందు మనకి సేఫ్టీ ఉండాలి మనం వాడే ప్రోడక్ట్స్లో. ఆ సేఫ్టీతో పాటు మనకి కంపల్సరీగా క్వాలిటీ ఉండాలి, ప్రైస్లో కూడా నిజాయితీ ఉండాలి. కావాలని మనం చీట్ చేస్తే చాలా మోసపూరితంగా చేశారనే భావన ఈ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటే మనకే తెలుస్తూ ఉంటుంది ఎంత పొరపాటు చేస్తున్నారో వీళ్ళు. అది సాధ్యమయ్యే పనులు కాదు. అయినా కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి అనేక సందర్భాల్లో వీళ్ళు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కారం మనం దీనిపైన, చట్టం పైన అవగాహన పెంచుకోవడం. ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది కేవలం మనం ఒక లాయర్ని పెట్టుకుని మనం చేయాల్సిన అవసరం లేదు. మనం విజిలెంట్గా ఉండాలి. మనం ఎప్పటికప్పుడు ఒక సమస్య పైన మనకు అవకాశం ఉంది, ఈ సమస్య పరిష్కారం కోసం ఒక వ్యవస్థ ఉందనే నమ్మకం మీ అందరిలో కూడా కలగాలి. దానికి మన ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ క్షేత్రస్థాయిలో మనం రాబోయే రోజుల్లో, నేను మీకు మాటిస్తున్నాను ఈ సందర్భంగా, ఎందుకంటే కొంతవరకు నేను దాన్ని లోతుగా అధ్యయనం చేసుకోగలిగాను, ఇంకా కొంచెం సమయం కావాలి. ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని, అంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రయత్నం 100% జరగాలి. సో స్కూల్స్లోనూ, కాలేజెస్లోనూ కన్జ్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. మండల స్థాయిలో మనం చేసే ప్రతి కార్యక్రమం, అక్కడ ఏదో డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారనో, తహసీల్దార్ ఉన్నారంటే సరిపోదు. మన ప్రజల్లోకి చైతన్యం వచ్చే విధంగా మనం తీసుకెళ్ళాలి ఈ వ్యవస్థని. సో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము చేసే అనేక కార్యక్రమాల్లో డెఫినెట్గా మేము ఒక ప్రోడక్ట్ గురించి కానివ్వండి, సర్వీస్ గురించి కానివ్వండి, మీ అందరికీ అర్థమయ్యే విధంగా, ఎక్కడైనా పొరపాటు జరిగితే ఏ విధంగా మీకు ఒక రక్షణ ఉంటుందనే దానిపైన ఒక ప్రభుత్వంలో శాఖలో మాకున్న బాధ్యతని మీకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ ఫుడ్ అడల్టరేషన్ గురించి మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ వన్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ స్పీకర్ స్పోక్. ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. దీనిపైన కూడా లోతుగా అధ్యయనం చేయాలి. ప్రతి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేద్దామనే ఒక ప్రయత్నం ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా దాని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిపైన కూడా అధ్యయనం చేద్దాం. మేము పౌర సరఫరాల శాఖ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సెంట్రలైజ్డ్ ల్యాబ్ కోసం మేము అనుమతి తెచ్చుకున్నాం. అది మా ప్రోడక్ట్స్ కోసం, అంటే అది ఏదైతే మేము సరఫరా చేస్తున్నామో, కందిపప్పు కానివ్వండి, పామ్ ఆయిల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లేదా బియ్యం కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నామా లేదా అనే దానిపైన ఒక సెంట్రల్ ల్యాబ్ మేము ఒక అధునాతనమైన సెంట్రల్ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాం. సో వినియోగదారుల శ్రేయస్సు కోసం, మనస్ఫూర్తిగా వారి సంక్షేమం కోసం ఎప్పుడు కూడా కట్టుబడే విధంగా మా వంతు మేము డెఫినెట్గా నిలబడతామని నేను ఈ సందర్భంగా తెలుపుకుంటూ, అనేక అంశాలు అంటే చాలామంది మాట్లాడారు, ఇంక ఐ డోంట్ వాంట్ టు రిపీట్, ఎందుకంటే ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది కాబట్టి. కానీ దయచేసి ఇక్కడ చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి నేను కోరేది ఏంటంటే,
సోషల్ మీడియాని మీరు ఉపయోగించండి. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా మీరు ఆ ప్రోడక్ట్ గురించో ఆ సర్వీస్ గురించో సోషల్ మీడియా ద్వారా మీరు 10 మందికి సమాచారం అందించే విధంగా ముందుకు తీసుకెళ్తే తప్పకుండా మనం ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ప్రజల్లో ఈ చైతన్యం నింపాలి అంటే కేవలం ఒక ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోలేదు. మీరందరూ కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదొక నెసెసిటీ, అదొక బాధ్యత. అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం, చాలామంది పాపం తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్స్లో కానివ్వండి, లేదా మనం మోటార్ వెహికల్స్ కొనుగోలు చేసినప్పుడు కానివ్వండి, చాలా తక్కువ మంది పోరాడతారు. ఎందుకంటే అలసట, నమ్మకం లేదు ఒక వ్యవస్థ పైన. ఎందుకు మనం 10 సార్లు కోర్టులకు వెళ్ళాలి, ఎందుకు మనం అక్కడ తిరగాలి, అదేదో మన బ్యాడ్ లక్ అనుకుంటాం కానీ అది మన హక్కు అని అనుకోం. కాబట్టి చాలామందిలో ఆ చైతన్యం తీసుకొచ్చే విధంగా మనం కష్టపడాలి. దాన్ని చాలా ప్రాథమికంగా మనం తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఏంటంటే మనకి వినియోగదారుడే. అది పదే పదే మహాత్మా గాంధీ గారు చెప్పారు మనకి. కస్టమర్ అనేది ఎప్పుడు కూడా హీఈస్ నాట్ అన్ ఇంటరప్షన్ టు అవర్ వర్క్, హీఈస్ పార్ట్ ఆఫ్ అస్. ద పర్పస్ ఆఫ్ ద హోల్ జర్నీ ఈజ్ బికాస్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ అన్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మేము ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. సో వినియోగదారుల సంక్షేమం కోసం, అదేవిధంగా చట్ట ప్రకారంగా మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలని డెఫినెట్గా మనం చేయాలి. మీడియా మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మరొకసారి అభినందించి నేను కోరేది కూడా, భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఇటువంటి సందర్భాల్లో మీకు దృష్టికి వస్తే తప్పకుండా మీరు వాటిని హైలైట్ చేయండి. కంటిన్యూ టు హైలైట్ దోస్ యాక్టివిటీస్. ఎందుకంటే అంతిమంగా ద సిటిజన్ షుడ్ బెనిఫిట్, ద కంట్రీ షుడ్ బెనిఫిట్. వి ఆల్ షుడ్ యూజ్, మనకున్న చట్టాలు మనం ఉపయోగించుకోవాలి, ఆ హక్కుల్ని మనం ఉపయోగించుకోవాలి. దానికోసమే ఈ రోజున ఈ గుర్తింపు వచ్చింది. సో ఈరోజు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న ఈ నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా మనం ప్రత్యేకంగా ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, ఆ సందర్భంలో మనందరం కూడా ఒకే ఒక నమ్మకంతో ముందుకెళ్ళాలి. అదేంటంటే ఏ ప్రోడక్ట్ అయినా, ఏ సర్వీస్ అయినా మనం అంతిమంగా ప్రభుత్వం నుంచి కూడా మనం ఒక నమ్మకంతో డెలివరీ చేయాలి, ఒక క్వాలిటీ విధానంలో డెలివరీ చేయాలి. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా సర్వీస్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలంటే ఆ కన్స్యూమర్కి ఒక నమ్మకంతో ఇటువంటి ఫెసిలిటీని మనం ఉపయోగించుకోవచ్చు, ఇటువంటి ప్రోడక్ట్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఆ హక్కు నాకు ఉంది వినియోగదారుడుగా అనే నమ్మకం వాళ్ళలో కలిగే విధంగా మనం ఈ చట్టాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. టు ఆల్ ద యంగ్ చిల్డ్రన్ హూ హ్యావ్ కమ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్, from the bottom of my heart, thank you very much for participating. You have taken your time to come here. It's not a regular program for you. It's a difficult program to understand. ఎందుకంటే ఒక హక్కు ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం, చట్టం పైన అవగాహన ఏ విధంగా ఎందుకు మనకు అవసరం అనేది మీరు ఈరోజు తెలుసుకున్నారు. మీ ద్వారా మీ కుటుంబ సభ్యులకి మీరు ఆ హామీ ఇవ్వండి. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మేము కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలతోటి బలమైన చట్టాలు మనం ఉపయోగించుకుని ముందుకెళ్తాం. రీసెంట్గా మేము ఈ రైస్ స్మగ్లింగ్ గురించి కూడా గతంలో ఉన్న ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ బదులు పీడీ యాక్ట్ తీసుకొచ్చి ఎవరైతే మోసపూరితంగా ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ ప్రయోగించుదాం అనే ఒక చట్టం కూడా తీసుకొచ్చాం. ఆ విధంగా చట్టాలపైన మీకు అవగాహన తీసుకొచ్చి మీకు ఒక మంచి అండర్స్టాండింగ్, అవేర్నెస్ పెంచితే ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇంకా మెరుగైన క్వాలిటీ విధానంలో మీ అందరికీ అందించగలుగుతామనే నమ్మకంతో నేను ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి, ఎవరైతే నన్ను ఆహ్వానించారో, ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయలేరు, అందరూ దీని గురించి లోతుగా సమయం కేటాయించలేరు. కానీ I feel it's our duty to take this to the people, and I request you all to cooperate in the days to come ahead. And I'm promising all the consumer organizations, voluntary organizations, the NGOs, నేను మీకు మాట ఇస్తున్నాను, తప్పకుండా మీతోటి త్వరలోనే ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీకున్న అనుభవాన్ని మేము ఉపయోగించుకునే విధంగా మీకున్న సలహాలు కూడా మేము తీసుకుని చట్టంలో అవసరమైతే కొన్ని మార్పులు తీసుకొచ్చి అంతిమంగా మన ప్రజలకి మనం ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రగతిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీతో పాటు ఉంటాం. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో ఫర్ ద కన్జ్యూమర్ని ఆ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ముఖ్యంగా మనకి పిల్లలకి బహుమతి ప్రదానం ఉంది. దానికన్నా ముందుగా మేలుకొలుపు అనేటువంటి మ్యాగజైన్ని
డిసెంబర్ 2024 సంచికని మంత్రివర్యుల చేతుల మీదుగా, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు, అలాగే అఫీషియల్స్ చేతుల్లోకి ఆవిష్కరించబడుతుంది. మేలుకొలుపు మ్యాగజైన్ డిసెంబర్ 2024 సంచిక. ఇప్పుడు